శ్రీకాళహస్తిలోని కోర్టు సముదాయం నందు 12వ అదనపు అడిషనల్ జిల్లా కోర్టుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీ ప్రభుత్వంచే ఎన్నికైన న్యాయవాది దారవనేని జయసారథిని పలువురు న్యాయవాదులు కలిసి ఆయన అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. 12వ అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ దారవనేని జయసారథి మాట్లాడుతూ తను గత 30 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి నందు న్యాయవాదిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ న్యాయస్థానంలోని పలు పదవులతో అనేక మందికి సేవలు అందించానని, తన సేవల గురించి నేడు ఏపీ ప్రభుత్వం తనని శ్రీకాళహస్తిలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే విధంగా తాను కృషి చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తాను న్యాయపక్షాన్ని నిలబడతానన్నారు. సారథి అడ్వకేట్ని గత 30 సంవత్సరాలుగా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను గతంలో ఏదో చిన్న పోస్టులన్నీ చేశాను. మన న్యాయ సేవా సమితులకి, దీనికి మన లోక్ అదాలతుల్లో కూడా చాలా సేవలు చేశాను. లీగల్ రిటైనర్గా కూడా పనిచేశాను. ఇవన్నీ గుర్తించి గవర్నమెంట్ వారు మాకు ఈ సంవత్సరం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 12th ADJ కోర్టుకి నియమించడం జరిగింది. దీనికి నేను సత్వరమైన న్యాయం చేస్తానని, ఎటువంటి భేషాలకు పోనని, అందరికీ నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా సేవ చేస్తానని నేను ఈ సభాపూర్వక నేను ఎటువంటి న్యాయం నా చేతనంత న్యాయం చేస్తానని కూడా విన్నవిస్తున్నాను.